ప్రైజ్ లార్డ్ అమ్మా. సమయం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. మరి అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ఉడియని బి అందరికీ కూడా ప్రభు పెట్టి వందనాలు. రాత్రి చాలా బలహీనత అయిపోయింది. చాలా నీరసంగా, తలనొప్పి, తర్వాత చాలా బరువు అయింది. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఒకసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము కాదన్నాం అనుకోండి, ఇంకెన్నడూ కూడా మనకు అవకాశం రాదు. దేవుడు నాకు ఇది వరకు ఒకసారి మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి ఎంత బలహీనత అయినా ఏదైనప్పటికీ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదని దేవుడు దినాన్ని నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వేలాది వందనాలు. చిన్న పాట పాడుకుందాము, తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. హల్లెలూయ పాటలు పాడిదను, దినమంతా నిన్నే కీర్తించెదను. హల్లెలూయ పాటలు పాడిదను, దినమంతా నిన్నే కీర్తించెదను. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై, వ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై, వ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా. నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. సమస్తమును జయించిన దేవుడవు నీవు, నా కృప నిన్ను విడువదంటివి. సమస్తమును జయించిన దేవుడవు నీవు, నా కృప నిన్ను విడువదంటివి. నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఏ యోగ్యత మాకు లేనప్పటికీ ప్రభా, ఇది నాన్న నీవు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, నీ కృపను బట్టి మీకు వందనాలు. మేము బలహీనులుగా ఉన్నప్పటికీ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ నీ కృప మాకు తోడే నడిపించిన దైవమా నీకు వందనాలు, స్తోత్రములు. వాక్యమునకు వెలుచుండగా మమ్మల్ని మరుగుపరచండి. మీ నామానికి మహిమార్థంగా మమ్మల్ని అభిషేకించండి. మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి వాక్యం ద్వారా సూటిగా తేటగా మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. రాత్రి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు సంపూర్ణం గురించి, అంటే 7 అనే సంఖ్య గురించి మాట్లాడమని చెప్పారు. మరి ఉదయకాలం 3 గంటలకే లేచి ప్రార్థిస్తూ దేవుని ధ్యానించాను దానికోసమని. 7 అనేది మనం సంపూర్ణతకి సాదృశ్యం అన్నమాట. 7 అంటే మనం సంపూర్ణము అని.
ఏ విషయాల్లోనూ బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్య దేని దేని గురించి వేటిలో ఉన్నదో అనే వాటి గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము. 7 సంఖ్య యొక్క ప్రాధాన్యత గురించి మనము తెలుసుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 2, 3 వచనాలు చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 2, 3 వచనాలు. ఆదికాండము 2వ దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆమేన్. చాలండి. చూసారండి, ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలోనే 2వ వచనంలోనే అసలు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్తాన్ని సృష్టించారు. అయిన తర్వాత 6వ దినమున మనుషులను సృష్టించారు. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి దినము. ఎందుకంటే ఆ 7వ దినం అనేది ఒక ప్రత్యేకమైన దినము. తాను చేసినటువంటి ఆ దినమును ఏ దినములోగా పూర్తి చేశారట? 7వ దినంలోగా. అంటే 7 అనే సంఖ్య దినములోగా పూర్తి చేసి, తన పని అంతటిని 7వ దినమును పూర్తి చేసి తను ఏం చేశారట? ప్రభువైన యెహోవా దేవుడు విశ్రమించెను. అంటే ఆ 7వ దినమున ఆయన మనలను ఆశీర్వదించెను. 7వ దినం అనేది ప్రత్యేకమైనటువంటి దినము. ఇప్పుడు మనము ఏమనుకుంటామంటే 7వ దినం అనేది ఆదివారం అని మనం నమ్ముతాం. కానీ కొంతమంది అబద్ధ బోధకులు, యెహోవా సాక్షులు ఏమంటారంటే, మీరు శనివారం అనేది 7వ దినం పడింది, శనివారం విశ్రాంతి దినము అని చెప్పేసి మీరు ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నారని అంటున్నారు. కానీ విశ్రాంతి దినం వాళ్ళు కూడా వాక్యాలు చూపిస్తూ ఉంటారు. మత్తయి సువార్తలను చూపిస్తూ 28వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం అనేది ఉంటదన్నమాట అక్కడ. అయితే మనం ఏమిటి ఉద్దేశం అంటే, దేవుడు సమస్తాన్ని సృష్టించి 7వ దినం పూర్తి చేశారు కనుక 7వ దినం మనం ఆదివారం. అసలు ఆదివారం ప్రత్యేక దినం ఎందుకంటే, దేవుడు శుక్రవారం సమాధి చేయబడిన, శనివారం ఆయన చెరగా పట్టుకొని వెళ్ళాను పాతాళమునకు, ఆ తర్వాత ఆదివారం నేను తెలుగు లేచారు కనుక 7వ దినం. నేనేమంటానంటే 7వ దినము మహా విశ్రాంతి దినం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే 7 అనేది ఆదివారం అనేది ప్రత్యేకమైనటువంటి దినము. అందుకే మనం 6 దినాలు కష్టపడతాము. 7వ దినమున ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాం. ఆ దినాన మనం ఎన్నడూ కూడా మిస్ చేయము. మరి తెలుగు క్యాలెండర్లో చూస్తే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అనేది వచ్చింది. ఆదివారం అనేది 7వ దినముగా ప్రకటింపబడుచున్నది. కనుక దేవుడు సమస్తాన్ని సృష్టించి 7వ దినమున ఆయన విశ్రమించారు కనుక మనము కూడా ఆ దినాన ప్రభు సన్నిధిలో గడపాలి. 7వ దినం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దినము. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలోనైతే ఆ దినాన్నట ఏమంటున్నారంటే, లోకవార్తలు చెప్పుకోవడము కానీ, లోకమాటలు ఆడుకోవడం కానీ, వ్యాపారం కానీ ఏమీ చేయకూడదట. ఆ రోజు దేవుడు ప్రతిష్ఠించినటువంటి దినము కనుక ఆ దినాన మనం ఎక్కడ ఉండాలట? ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆయన ఆ దినమున విశ్రాంతి తీసుకున్నారు కనుక ఆ దినాన దేవుని మనం మహిమపరిచేటటువంటి దినముగా మనము మరి ప్రభువుని కనపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన పని అంతటిని ఆయన సంపూర్తి చేశాడు. మనము కూడా మన పనిలో మనము కూడా దేవుని పనిని సంపూర్తి చేయాలి. సగం సగం పని చేయకూడదు. సగం సగం భక్తి అనేది మనం చేయకూడదు. మన భక్తిలో ఏముండాలట? సంపూర్ణం చేయబడాలి. అందుకనే ఏం చెప్తున్నారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని, మీరు పరిశుద్ధులు సంపూర్ణులగాలి. సంపూర్ణం అంటే ఏంటి? 7 సంపూర్ణముగా మనము ప్రభు పనిలో ఉండాలి. మనం చేసే ప్రతి పని, మనం భక్తి జీవితం అయితేనేమి, ఏదైతేనేమి మనము సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. ఈరోజు నిలువెచ్చిన స్థితి మరి సగం సగం భక్తి చేయడం వలన కార్యాలు అనేవి చూడలేకపోతున్నాం. మనము సంపూర్ణముగా సజీవ యాగము మన శరీరాలను ఆయనకు సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవుడు తన పని అంతటిని 6 దినాలన్నీ పూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించారు కనుక మనము కూడా 7వ దినమున అనేది ప్రత్యేకమైన దినము కనుక ఆ దినాన్ని మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధముగా
నిర్గమాకాండము 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆమేన్. చూసారండి, ఇక్కడ కూడాను దేవుడు 7వ దినం గురించి ప్రత్యేకమైన దినమని చెప్తున్నారు. 6 దినాలు 8 నీళ్ళు కలిసినట్లుగా చేసుకో, కానీ 7వ దినమది నాకు విశ్రాంతి దినం కాబట్టి ఆ దినములు నేను ఏం చేయకూడదు అంటే మనం ఏం చేయాలి అనగానే పనులు వదిలేసుకుని మనం బాగా కానీ మనం మన పనులు చక్కకపోయిన వెళ్ళాలి. చాలా చూడండి, ఆ రోజే మరి సావిత్రి లేకపోతే ఆ రోజే టెంపుల్ పడడము, లేకపోతే ఆ రోజే పెళ్లికి వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే దేవుని సన్నిధిని వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు, నా సన్నిధికి రా అని. 7వ దినం నేను విశ్రమించారు కదా, మనము కూడా 7వ దినమున ప్రభు సన్నిధిలో ఉండాలి. ఈ దినము ఆదివారం కనుక మనము కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి. చాలా మంది సాకులు చెప్తూ ఉంటారు, ప్రభు నీకు తెలియదా, మా పరిస్థితులు మీకు తెలియదా, మా బంధువుల గురించి మీకు తెలియదా, మరి మాకు ఎన్నో ఆటంకములు నీకు తెలియదని దేవుడికి మనం చెప్తాం. మనం త్యాగం చేసుకోవాలండి ప్రభు సన్నిధిలో. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే లోకం నుంచి వేరయ్యే కదా ప్రభువుని నమ్ముకున్నాం. ఇంకనూ లోకం ఆచారాలు, లోక పద్ధతులు, లోకం చెప్పిన వాటి ప్రకారంగా మనం చేయకూడదు. దేవుడు మనకి ఏం చెప్తున్నారో ఆ మాట ప్రకారంగానే మనం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు చెప్పి బాప్తిజం తీసుకున్నావా ప్రభు సన్నిధిలో? కొంతమంది పాపం అంటే బాప్తిజం తీసుకుని దేవుడు ప్రేరేపిస్తారు, నన్ను తీసుకొని ఎవ్వరికి చెప్పకుండా బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు బంధువులు మనల్ని ఆటంకపరుస్తారు, అయినప్పటికీ మనం తీసుకున్నాం. ఎందుకు? దేవుడితో సంబంధం నాకు ఏర్పరచబడాలి అని, నేను ఆమె కుమార్తెగా ఉండాలని, లేదా ఆయన కుమారుడిగా ఉండాలని, మరి దేవునితో ఒక నిబంధనను మనం చేసుకొని బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు వాగ్దానాలు చెప్తారు, నువ్వు ఇలా నడుచుకుంటావా, ఇంకెన్నడూ నువ్వు ఇలా అబద్ధం ఆడవా, ఇలా చేయవా, అలాగే నా సన్నిధికి వస్తావా అంటే పాస్టర్ గారు చెప్పినవన్నీ తల ఊపుతాం. కానీ ఆదివారం అనేది దేవుని సన్నిధికి వెళ్లకుండా ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉండిపోతారు. జనులు మందిరంలోకి వెళ్ళినప్పుడు, జనులు అంటే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు నేను సంతోషించుతానని కీర్తన గ్రంథంలో చెప్తారు. దేవుడు సంతోషిస్తారు మనం దేవుని మందిరంలోకి వెళ్తే. ఎట్టి పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది అయితేనే, అస్సలు వీలులేని పరిస్థితుల్లో అయితేనే కానీ మ్యాక్సిమం చాలా వరకు మనం ప్రభు సన్నిధిలోనే గడపాలి. ఆదివారం అనేది మనకి ప్రత్యేకమైన మహావిశ్రాంతి దినము కనుక ఆ దినమున మనము ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఈ కుమారుడైన కుమార్తెను దాసైనను ఏది కూడా పని చేయకూడదు. ఆ రోజు మనము ప్రభు సన్నిధిలో గడపాలని వాక్యము తెలియపరుస్తుంది. ఏమన్నా మనకి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, అక్కడ యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలోని ఇక్కడ ఎరుకో కోటలు అనే దాని గురించి వీరు తిరుగుతారనమాట. ప్రాకారం చుట్టూ, ప్రాకారం అంటే గోడ, ఆ గోడ చుట్టూ వాళ్ళు తిరుగుతారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రభు అంటాడు, మీరు అంటే 7 మారులు మీరు చుట్టూ తిరగండి, అంటే 7వ మారు గట్టిగా బూరబోదమంటారు. అంటే అక్కడ ప్రాకారము ఇరుకో అంటే లోక సంబంధమైనటువంటి ప్రతిదీ మనం ఈ యొక్క లోక సంబంధమైన శ్రమలు, శోధనలు జయించాలంటే మనము దేవుణ్ణి సంపూర్ణముగా స్తుతించాలి. సకంగా 3 సార్లు 4 సార్లు కాదు, సంపూర్ణముగా గట్టిగా ప్రభువుని మనం స్తుతిస్తే ఈ లోక సంబంధమైనటువంటి ప్రాకారములన్నీ కూడా కూలిపోతాయి. మరి దేవుడు మనకు వాటిపై విజయాన్ని అనుగ్రహిస్తారు. అందుకే యెహోషువ గ్రంథంలోని 6వ అధ్యాయంలోని 13, 14, 15, 16 ఇక్కడ 17 వచనాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు చదువుతారా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 13 నుంచి 6. 6వ అధ్యాయం. 7 యాజకులు పొట్టేలు కొన్ని దూరలను పట్టుకొని
నిలువలేక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుక భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగ చేయుచు వచ్చిరి. ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను. కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణం దీనిలో ఉన్నది యావత్తును యెహోవా శపింపబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆయననున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చాలండి. చూసారా? ఇక్కడ కూడా యెహోషువ రాసిన గ్రంథము 6వ అధ్యాయంలోని వారు 6 సార్లు కూడా పట్టణం చుట్టూ తిరిగారు. 7వ దినమున 7 సార్లు పట్టణం చుట్టూ తిరిగి గట్టిగా యెహోషువ ప్రభువు ఏది చెప్పారో ఆ ప్రకారముగా చెప్పినట్లుగానే మీరు గట్టిగా కేకలు వేయండి అని. ఆ స్తుతించేటటువంటి ఆ స్తుతి విధానము ద్వారా ఆ కోట పేటలు ఏమయ్యాయంట, మరి నాశనమయ్యాయి, పగిలిపోయాయి. ఈ లోక సంబంధమైన సాతాను వేసినటువంటి అడ్డు గోడలన్నీ కూడా, దుష్టుడు వేస్తున్నటువంటి ప్రతి మరి దేవుడికి ఆయాసకరమైన ప్రతి ఒక్క వాటిని మనం తొలగించుకోవాలంటే మనము స్తుతించాలి. సంపూర్ణముగా ప్రభువుని స్తుతిస్తే ఈ లోక సంబంధమైన కోటపేటలు తొలగింపబడతాయి. మనకు కూడా ఈరోజు దేవునికి మనకు ఒక అడ్డుగోడ అనేది ఏర్పరుచుంది. ఎందుకంటే అక్కడ యెషయా గ్రంథంలో చెప్పినట్లుగాను విననేరకు ఉండినట్లు ఆయన హస్తము చెవులు బంధము కాలేదు, రక్షణకు ఉండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. కానీ నీకును నాకును నీ పాపములే ఒక అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డుగోడను తొలగించాలంటే ప్రభువులో మనం సంపూర్ణంగా నడవాలి. సకంగా కాదు, సంపూర్ణతలోనికి మనం నడిపింపబడాలి. ఆ సంపూర్ణతలోనికి మనం నడిపింపబడితేనే దేవుడు మనకి ఆ దుష్టుడి పైనైనా ఈ లోక సంబంధమైన మనకు జయమొస్తది. ఆ గోడలు మనకు కూల్చబడితే ప్రభువుకి మనకు ఒక సమాధానం అనేది ఏర్పడుతుంది. అక్కడ సాదృశ్యం ఏంటంటే వారు 7 సార్లు తిరిగారు. 7 మారులు అక్కడ తిరిగి గట్టిగా వారు మరి కేకలు వేశారు. కేకలు వేయడం అంటే స్తుతించడం అన్నమాట. మనము కూడా ప్రార్థించాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను ముమ్మారు ప్రార్థిస్తున్నాను, 7 మారులు స్తుతిస్తున్నాను అంటున్నారు. మనం ఎన్ని మార్లు మనం ప్రభువుని స్తుతిస్తున్నామో అక్కడ 7 అనే అర్థం ఏంటంటే సంపూర్ణముగా ప్రభువుని మనము స్తుతించేవారుగా ఉండాలి. ఆ సంపూర్ణముగా ఉండడం వలనే వారు వాటిపై జయాన్ని పొందుకున్నారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోని రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము ఇక్కడ గనురాలైనటువంటి స్త్రీ గురించి మాట్లాడుతూ మనకు వచ్చిపోవచ్చిన వాడు భక్తిగల దైవజనుడని అనుకుని అక్కడ మాట్లాడుతూ అతని కోసం ఏంటంటే ఒక గుడారం అనేది ఏర్పరుస్తుంది, ఒక దీపస్తంభం పెడుతుంది. అక్కడ వచ్చినప్పుడల్లా ఆయన రెస్ట్ తీసుకోవడానికి చిన్న గదిని అనేది అక్కడ శూన్యమీరాలు ఏర్పరుస్తుంది. అప్పుడు దైవజనుడికి అర్థమవుతుంది ఈమెకి ఏ కొదువు ఉంది అంటే బిడ్డ లేరని. తను అడగదు, కానీ ఈ సంవత్సరం ఏట నీకు కుమారుడు పుడతారని చెప్తారు. పుట్టినటువంటి కుమారుడు పుడతాడు, బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఆయన ఆ కుమారుడు చనిపోతాడు. నా తలపోయిన అని చెప్పేసి చనిపోతారు. చనిపోతే అక్కడ శూన్యమీరాలు ఎవ్వరి వైపు చూడలేదు. ఇటువైపు చూడకుండా డైరెక్ట్గా మరి ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటదంటే, నా యొక్క కుమారుడు ఏమందు తన మనోవ్యాకులం గలదానిగా ఉందని మరి ఏలియా దైవజనుడికి తెలిసిపోద్ది. నువ్వు ముందెళ్ళు అని చెప్పి ఎవరిని పంపిస్తారంట? గేహజీని పంపిస్తారు. లేదు గేహజీ కాదు, నువ్వే రావాలని చెప్తుంది. అప్పుడు ఆయన వెళ్తాడు కానీ అక్కడ ఏమీ జరగదు. కానీ ఎలీషా వచ్చి ఏం చేస్తాడంటే అక్కడ చూడండి ఒకసారి 4వ అధ్యాయము 32వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడినట్టు చూచి తానే లోపలికి పోయి
వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. చాలండి. ఇక్కడ చూసారండి బిడ్డ ఎన్ని మార్లు తుమ్మాడట? 7 మార్లు. 7 మార్లు తను ఎలీషా చేసినటువంటి అక్కడ దేవుడికి ప్రార్థన చేయడం వలన ఆ కుమారుడుకు 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. అంటే 7 అంటే సంపూర్ణం. ఇంకా ఆయనకి ఇంక మరణం అనేది లేదు. ఇక నుంచి దేవుడు ఆ బిడ్డకి ఆరోగ్యాన్ని ఇచ్చారు. దేవుడు స్వస్థతనిచ్చాడు. 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచాడు. 7 అనే సంఖ్య గురించి చెప్తున్నాను. సంపూర్ణమన్నమాట. అలాగే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో కూడాను 2వ రాజుల గ్రంథం 5:10 వచనంలో నయమాను గురించి అక్కడ చెప్తారు. నయమాను ఎలాంటట ఒక సైన్యాధిపతి. అందరికి అధిపతి, సైన్యములోని అధిపతి అయినటువంటి ఆయనకి ఒక చిన్న లోపం ఉంది. ఏంటట? కుష్టి వ్యాధి గలవాడు. ఆ కుష్టి వ్యాధి పోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఏమీ అవ్వలేదు. అప్పుడు ఎవరో ఆ సైన్యాధిపతులు కొంతమంది చెప్పారు, ఎలీషా దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళండి అని. అక్కడ ఎలీషా దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఎలీషా కొండ మీద నుంచి చెప్పాడు, ఆయన దగ్గర మాట్లాడలే. నువ్వు 7 మార్లు యోర్దాను నదిలో మొలగమని చెప్పు అంటే అక్కడ ఏమంటాడట నయమాను, ఇందులోని అన్ని మంచి నదులు ఉంటే నీకు ఈ పనికిమాలినటువంటి యోర్దాను నదిలో నన్ను ములుగుతావా, నన్ను ములగమంటావా అని చెప్పా. అంటే అంతవరకు అతనిలో ఏముందట? అహంకారము, గర్వము, కోపము ఇవనేవి నయమానులో ఉన్నాయి. అతనైతే వెళ్ళకూడదు అనుకున్నారు. మరలా ఆ సైన్యాధిపతి ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, ఒకసారి నువ్వేం ప్రయత్నం చేయొచ్చు కదా అంటే తను ఏం చేశాడట? ఒక మారు మురిగాడు, ఏం అవ్వలే. 2 మార్లు మురిగారు, ఏం అవ్వలే. 7 సార్లు మురిగిన తర్వాత పసిపిల్ల దేహము వలె అది నయమాను యొక్క దేహము అయింది. 7 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, 7 సార్లు. ఆయన 7 సార్లు మునిగారు కాబట్టి తనలో ఉన్నటువంటి గర్వము, అహంకారము అంతా పోయింది. తను సంపూర్ణం చేయబడ్డాడు కనుకనే ఆ నయమానికి వ్యాధి అనేది పోయిందనమాట. మనము కూడా సంపూర్ణతలోనికి మనం నడిపింపబడితే మనం ఏ పాపంలోని పడమండి. మనం సగమే చేయడం వలన కొన్నిటిని జయించలేకపోతున్నాం, కొన్నిటిని జయించగలుగుతున్నాం, కొన్ని పొందుకోగలుగుతున్నాం, కొన్ని పొందుకోలేకపోతున్నాం. మనం ఏం చేయాలట? సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. ఈ సంపూర్ణం అనేదే రేపు మన పరలోకమునకు చేర్చబడుతుంది. పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలంటే ఏంటి? పరిశుద్ధులే కదా. మరలా సంపూర్ణం చేయబడాలంటే దేవుని ఆత్మ చేత మనము పరిపూర్ణంగా నింపబడాలి. అప్పుడు మనము దేవుడి సన్నిధిలో మరి ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాము. మన పరలోక రాజ్యంలోని చేర్చబడతాము. మనం సంపూర్ణ లేకపోతే ఆయన రాజ్యంలోనికి మనము చేర్చబడలేమన్నమాట. కాబట్టి నయమాను అనేది అతనిలో నుండి గర్వము పోయింది కనుక అతను 7 మార్లు మునగగానే ఆయనకి స్వస్థత అనేది వచ్చింది. 5 నుంచి అక్కడ 10 నుంచి ఇంకా 14 వచనాలు అదే కనబడుతుంది. తర్వాత అపోస్తల కార్యములలో కూడా 6వ అధ్యాయము 3వ వచనంలోని అపోస్తలు ఏమంటే ఆ ఆత్మజ్ఞానముతో నిండుకున్నటువంటి అపోస్తలులే ఆ 12 మందిలోని అపోస్తలు ఏంటంటే ఒక 7గురిని ఏర్పరచుకుంటారు. ఏమి 3గురిని ఏర్పరచుకోవచ్చు కదా, అక్కడ 7గురిని ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నారట? ఆత్మజ్ఞానము కలిగినటువంటి 7గురు వాళ్ళని ఏర్పరచుకున్నారు. అందులో కొంతమంది పేర్లుంటాయి. వాళ్ళందరూ కూడా మరి విధవరాళ్ళకైతేనేమి, చిన్నచూపు చూపేవారికైనా అందరికీ కూడా న్యాయం తీర్చేవారుగా, గొడవలు పడకూడదు అక్కడ అని చెప్పి అపోస్తలులు 7గురిని ఏర్పాటు చేశారు. ఆ 7గురు ఎలా ఉన్నారంట? ఆత్మ చేత నింపబడినటువంటి సేవకులు అనమాట, అపోస్తలులు. ఈ రోజు కూడా మనము దేవుని ఆత్మ చేత సంపూర్ణము చేయబడాలి. ఎన్ని
అసలు ఆ దేవుని ఆత్మ అనేది చాలా మంది పాదాల మట్టుకే పొందుకున్నారు. పాదాల మట్టుకు పొందుకుని మేము ఆత్మచేత నింపబడ్డాం అనుకుంటున్నారు. కానీ పాదాల మట్టుకు కాదు, మోకాళ్ళ మట్టుకు కాదు, మొల కాదు. ఈత కొట్టే అనుభవంలోనికి మనము నడిపింపబడాలి. అంటే సంపూర్ణం ఈత కొట్టే అనుభవం అంటే మనము అంటే అర్థం ఏంటి? పైకి బరుపెట్టుకొని ఉంటామా? కాదు. మనం ఈత కొట్టేటప్పుడు లోపల కూడా మనము ములగాలి. తల మునిగిపోవాలి. అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ చేత మనము నింపబడేవారుగా ఉండాలి. వీళ్ళు కూడా దేవుని ఆత్మ జ్ఞానముతో నిండుకున్నటువంటి ఏరుగురిని ఏర్పరుచుకున్నారు. ఈ ఆత్మ చేత మనము కూడా సంపూర్ణముగా నింపబడితే దేవుని సేవలో ఇంకను మనము బలపరిచి మానబడతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోని అక్కడ ప్రకటన గ్రంథం ఎవరు రాశారంట? యోహాను గారు రాశారు. యోహాను గారు ప్రకటన గ్రంథం అంటే ఇది ప్రవచన గ్రంథం. అంటే రాబో దినాల్లో జరగబోతున్నటువంటి భవిష్యత్తు కాలంలో జరగబోతున్నటువంటి దినాలు అవన్నీ స్పష్టంగా యోహానుకి దేవుడు స్పష్టంగా రాశారు. ఆయన దర్శిస్తే ఆ యొక్క దానిని ప్రకటన గ్రంథాన్ని మరి యోహాను గారు రాశారు. యోహాను గారు రాస్తూ అక్కడ ఎంతమందికి సంఘాలకి వర్తమానాలు చెప్పారు? మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి, మీరు సంపూర్ణం చేయబడండి అని ఎంతమందికి చెప్పారట? 7 సంఘములకు చెప్పారు. అంటే 7 మందికి 7 సంఘాలతో చెప్పారు. అక్కడ ఎఫెసు సంఘం ఉంది, స్మరణ ఉంది, తుయతైర ఉంది, సార్దీస్ ఉంది, ఫిలదెల్ఫియ ఉంది, లవొదికయ ఉంది, ఇంకాను ఒక సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి ఆయన చెబుతూ 2వ అధ్యాయంలోని 7 నక్షత్రములు చేతపరుచుకుని ఉన్న అక్కడ ఏముందంటే 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 స్తంభముల మీద సంచరించేవారు చెప్పు సంగతులు ఏమనగా అని ప్రతి ఒక్క సంఘమునకు కూడా 7 నక్షత్రములు చేతపరుచుకుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని 7 అంటే సంపూర్ణం. 7 అంటే 7 సంఘాలు. అంటే సంఘానికి సాదృశ్యం అన్నమాట. అర్థమవుతుందండి. మనము సంపూర్ణతలోనికి నడిపింపబడాలని ఇక్కడ 7 సంఘాలకు సూచించాడు. మరి అందులో ఎన్ని సంఘాలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయి? అక్కడ మీరు ఆ ప్రకటన గ్రంథంలోని ప్రతి ఒక్క సంఘాన్ని మీరు పరిశీలిస్తే ప్రతి ఒక్క సంఘాల్లో కూడా 7 ఆత్మలు చేతగట్టుకొనిపోవచ్చున్నటువంటి దేవుడు చెప్పవలసినటువంటి మాట ఏమనగా అని ప్రతి దాంట్లో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అందరు సంఘాలు ఏ విధంగా ఉన్నాయి? అందరు పర్ఫెక్ట్‌గా ఉన్న సంఘం ఏమిటి? పర్ఫెక్ట్‌గా లేని సంఘాలేమిటి కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఆ సంఘము అని కొంచెం మట్టికే. కానీ ఫిలదెల్ఫియ సంఘము అనేది బావుంది. లవొదికయ సంఘం అనేది 2 విధాల భక్తి ఉందన్నమాట. అంటే నులివెచ్చని స్థితి. నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోట నేను నిన్ను ఉమ్ము వేయ ఉద్దేశించున్నాను. అంటే ఇంక వేయలేదు. సంపూర్ణం చేయబడతావని చూస్తున్నారు ప్రభువు. నువ్వు ఇంకనూ సంపూర్ణతలోనికి నడిపింపబడాలని ప్రభు చూస్తున్నారు. వేసేయాలంటే ఎంతసేపు ఊసేస్తారు ఆయన. ఊస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు కదండి. ఎస్తేరు గ్రంథంలోని వస్తి తన సౌందర్యాన్ని మరి రాజు అయినటువంటి అహష్వేరోషు చూపించమన్నారు తన ప్రజలకి, అంటే వచ్చిన వాళ్ళకి. కానీ వస్తి ఏమన్నది? నేను రానన్నది. ఇప్పుడు మరి రాజు కోపం వచ్చి గుర్రె ఏం చేశారట? ఇంతకన్నా యోగ్యులైనటువంటి స్త్రీని నాకు కావాలి అని చెప్పి మరి వస్తే ఏమైందట? ఆయన సన్నిధిలో నుంచి కొట్టివేయబడింది. మరి అహష్వేరోషు అంటే ఏంటట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యము. అర్థమవుతుందండి. మరి అక్కడ సంఘములు అంటే స్త్రీ అనేది సంఘానికి సాదృశ్యము. ఆమె తిరస్కరించి వెళ్ళిపోయింది. యోగ్యులైనటువంటి ఎస్తేరును దేవుడు ఏర్పరుచుకున్నారు. ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు. మీరు సంపూర్ణతలోనికి రండి అని. కానీ సంపూర్ణం మనం చేయబడలేకపోతున్నాం. 7 అనే మాటకి అర్థం ఏంటంటే సంపూర్ణము. అక్కడ యోహాను గారు కూడా 7 సంఘాలకి హెచ్చరిస్తున్నారు. ఆయన త్వరగా రాబోతున్నారు. మీరు సిద్ధపడండి అంటే సంఘానికి సిద్ధపడమంటున్నారు. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యము. సిద్ధపడమంటున్నారు. ఇంకెంతకాలం లోకంలో బ్రతుకుతావు? ఇంకెంతకాలం లోకమును నన్ను సేవిస్తావు? లోకాన్ని స్నేహం చేసేవాడు దేవుడితో స్నేహం చేయలేడు. వారు వ్యభిచారంతో సమానమైన ఇందాక యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్లుగానే అంత దారుణంగా మనం ఈ లోక స్నేహం దేవునితో వైరమని మనకు తెలుసు. అయినప్పటికీ కొన్ని కారణాలు మనం సాకులు చెప్తాము, కారణాలు చెప్తాము, పరిస్థితులు చెప్తాము. దేవుడు సాకులతో ఆయనకేటి పని?
ఆయన మనల్ని సంపూర్ణంగా చేయాలని ఆశపడుతున్నారు. సజీవ యాగంగా మన శరీరంలో ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదను ఏమాత్రం అనుసరించొద్దని రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నారు. కానీ నువ్వు లోకాన్ని అనుసరిస్తూ దేవుడిని అనుసరించావనుకోండి, అది సంపూర్ణం కాదు, సగమే. నువ్వు సంపూర్ణం చేయబడాలంటే సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. ఆ సంపూర్ణతలోకి నడిపింపబడాలంటే ప్రార్థన అనేది చేయాలి, వాక్యం అనేది ధ్యానించాలి, ప్రభువును స్తుతించాలి. ఈ 3 అనుభవాల గుండా మనం వెళితే ప్రతి దినము అప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. మనము కన్నీటితో ప్రార్థిస్తే దేవుని ఆత్మనైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ సంపూర్ణతలోనికి మనం నడిపింపబడినప్పుడు మరి ఎటువంటి వాటిలోని పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తారు. ప్రతి దినము అడగాలి, ప్రభా నన్ను సంపూర్ణతలోనికి నడిపించి ప్రభా, నేను ఈ చిన్నది కూడా నీకు ఆయాస్కరంగా చిన్నది కూడా నేను ఉండకూడదు ప్రభా అని అందించేవారుగా ఉండాలి. సంపూర్ణతలోనికి మనం నడిపింపబడాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఎఫెసు సంఘానికి చెప్పారు, నీ క్రియలు నీ కష్టం నేను ఎరుగుతున్నాను, కానీ అయినా నీ మీద ఒక తప్పు అనేది మోపవలసి ఉన్నది. ఎందుకు? నువ్వు ఏ స్థితిలో పడుతావో అది జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ ఏ స్థితిలో నుండి నువ్వు వచ్చావో, దేవుడు ఏ మేలులు చేశాడో అది జ్ఞాపకం చేసుకొని మరలా నువ్వు ఉజ్జీవింపబడు, మరలా ప్రార్థనాత్మ చేత నింపు, మరలా దేవుని వాక్యానుసారంగా నడువు, దేవుని సంపూర్ణతలోనికి నడిపింపబడు అని అక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు కానీ అలా నడవకపోతే నేను నీ ఎదురు నుంచి నాకు నీ దీపస్తంభాన్ని ఆరిపివేస్తుంది. దీపస్తంభం అంటే ఏకంగా మనం పోతామండి. అంటే మనకు దేవుడి సన్నిధిలో మరి ఇంకా అవకాశం అనేది కొట్టివేయబడతాము. అందుకే చెప్తున్నారనమాట, ప్రతి ఒక్క సంఘానికి కూడా నీ క్రియలు నాకు తెలుసు, అయినా కూడా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అన్ని సంఘాలకి చెప్తున్నారు. అందరికీ చెప్తున్నారు. కొంతమంది బోధ విషయంలోనూ కూడా నువ్వు ఆలికోమ బోధను అనుసరిస్తున్నావు, నువ్వు బిలాం బోధను అనుసరిస్తున్నావు, నువ్వు విగ్రహాలకు ఇచ్చినటువంటి వాటిని జాగ్రత్తం చేయటువంటి వాటిలో మీలో ఉన్నారు, నీకు మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మీరు మారు మనసు పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు. తర్వాత సార్దీసులో ఉన్న సంఘంకి ఏం చెప్తున్నారంటే, మళ్ళీ నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నువ్వు జాగ్రత్తగా ఉండకపోయావనుకో, దొంగ ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు కదా, ఆ దినాన్ని వచ్చి నిన్ను చీల్చి వేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ జయిస్తే దేవుడు తనతో కూడా తన సింహాసనమునకు కూర్చుండబెడతారు. ఇక్కడ ప్రతి ఒక్క సంఘానికి కూడా ఒక్కొక్క వర్తమానమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, మనము సంపూర్ణము చేయబడాలి. ప్రభు సన్నిధిలో మనము సంపూర్ణము చేయబడితే ఆయన రాకడికే ఎత్తబడేవారుగా ఉంటాము. పరలోకములోని మనం అంతెందుకండి, మనం షాపింగ్ వెళ్ళేటప్పుడు, మనం బట్టలు తీసుకునేటప్పుడు ఒక వైట్ డ్రెస్ తీసుకున్నాం అనుకో, ఆ వైట్ డ్రెస్ తీసుకునేటప్పుడు దానిలో చిన్న మరకుంటేనే మనము ఇష్టపడం. ఇది వద్దు, వేరేది ఇవ్వండి, మరండి పర్లేదమ్మా చిన్నదే కదా తీసుకుంటామా? తీసుకో. 10 సార్లు చూస్తాము దానిని. ఒక డ్రెస్ కోసం అలా చూసేటప్పుడు మరి దేవుడు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని పరిశీలిస్తాడు, సమస్తాన్ని చూస్తాడు. నీలో ఒక మచ్చ ఉందా, ముడతుందా, డాగుందా, కలంకం ఉందా, అది ఏదైనా మనలో ఉంటే అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన విధముగా మనం సంపూర్ణతలోనికి నడిపింపబడితే అప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉంటాం. కాబట్టి 7 అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణం. ఆ సంపూర్ణము చేయబడ్డమా లేదా అనేది మనల్ని మనము పరిశీలించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సావుకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా సంపూర్ణ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం గాక చెల్లింతుము. యేసునాథుని మేలుడు తలంచి దేవుడు ఎవరో ఎరగని వారం. యేసయ్య యుద్ధకే వచ్చిన తర్వాత దేవుడు ఎలాంటి వాడో, ఎంతటి పరిశుద్ధుడో, లోకమునకు ఎంతటి వేరుగా పరిశుద్ధ జీవితం జీవించాడో యేసును గూర్చి విన్న తర్వాతే దేవుడు అంటే సంపూర్ణ అవగాహన వచ్చింది. దేవుడంటే ఏదో రాయో, పుట్ట, రప్ప, ఏది పడితే అది దేవుడు అనుకునే వాళ్ళం, అన్ని జాతికి చెందిన వాళ్ళం. ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి విన్నామో, లోకరక్షకుని గురించి విన్నామో, అప్పుడే యేసు దేవుడని ఎరిగాము. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసునాథుని మేలుడు తలంచి స్తోత్రము చెల్లిస్తున్నాము. యేసు దేవుడు, యేసే దేవుడు అని ఎలుగెత్తి చాటుతున్నాము. ఆయన పునరుత్థానుడైన దినము ఆదివారం కనుక 6 దినములు కష్టించి పనిచేస్తున్నాం. ఆదివారమున పరిశుద్ధమైన సంఘముగా ఇస్తున్నాం. దేవుని యేసే దేవుని గా కొలుస్తున్నాం. ఆలయము కంటే శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే. తానేయండెను. ఆలయము కంటే శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయండెను. ఆలయము మీరేయనెను ఎల్లకాలము ఆలయము మీరేయనెను ఎల్లకాలము ఎవరిని మొక్కుతున్నాము? యేసును మొక్కుతున్నాము, యేసును ఆరాధిస్తున్నాము. ఎందుకు? దేవుడు అంటే యేసే, యేసే దేవుడు, పునరుత్థానుడు, మరణమును గెలిచిన వాడు, మన ఆరాధనకు పాత్రుడు కనుక యేసు దేవునిగా కొలుస్తున్నాము, పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సంపూర్ణముగా, అసంపూర్ణముగా లోకాశల వైపు కొంత సమయము, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొంత సమయం. ఎలాగా సంపూర్ణ భక్తి చేస్తున్నాము? సంపూర్ణ భక్తి చేయాలి, సంపూర్ణముగా భక్తిని జరిగించాలి. చాలా శ్రేష్టమైన వాక్యము. ఆదివారము తెల్లవారుతుండగా 3 గంటలకు లేచి దేవుని దాసురాలు, దేవజనురాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షపరచబడిన పరిశుద్ధ వాక్యము. సంపూర్ణము గురించి మాట్లాడమ్మా, దేవుని చేత బోధించబడి సంపూర్ణత వైపు సంఘములను నడిపించాలమ్మా. దేవుడు ప్రత్యేకమైన రీతిగా దేవుని దాసురాలతో మాట్లాడి ఉన్నాడు. సంపూర్ణుల మగుదాం, సంపూర్ణ సిద్ధి పొందుకుందాం. దేవుడికి మహిమ కలుగుగాక. చాలా చక్కని వాక్య పరిచర్య చేసిన, ఆరోగ్యం సహకరించకపోయినా నిన్న రాత్రి అకస్మాత్తుగా తల బాధ, జ్వరము, జలుబు, దగ్గు, ఆయాసము కలిగిన దేవుడు ఇచ్చిన మంచి సమయమును సద్వినియోగపరుచుకొని దేవునికి మహిమ చెల్లించిన, దేవుని పరిచర్య వాడబడిన ఆశాశరణమ్మ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామా? ముగింపు ప్రార్థన అబ్రహాం లింకన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అబ్రహాం లింకన్ గారు. అబ్రహాం లింకన్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి, ముగింపు ప్రార్థన చేయండి. అలాగే, అందరికీ వందనాలు.
ప్రేమ కలిగిన దయమే సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఘనమైన తండ్రి మీ స్తోత్రమైన ఇక్కడ చిన్నకాలం అంటే ఎన్ని కృపలను దీవించి ఆశ్రయించి ఖర్చు స్తోత్రమైన గడవబోయేటువంటి కాలంలో కూడా మీ కృప మాతో ఉన్న వాటిని నడిపించండి. ఈరోజు వాక్యపరి చేసిన సిస్టర్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ బిడ్డను, వాళ్ళ స్నేహితులను, వాళ్ళ బంధువులను, వారి వారందరినీ దీవించండి ప్రభా. మరి ఈ మీట్లో జరుగుతున్నటువంటి పరిచర్య మీరు దీవించండి, ఆశీర్వదించండి. దీనివల్ల మేము దివారాత్రులు మిమ్మల్ని ధ్యానించుకునే వాటిని మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కాచి కాపాడండి, మీ కృపలో వర్తిల చేయండి. మాకున్నటువంటి అవసరాలు తెలుసుకోవాలి మీకు. మేము ఏదైతే ఏంది నిమిత్తం అయితే మిమ్మల్ని మేము అడుగుతున్నామో వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మకంతో మేము జీవిస్తున్నాం తండ్రి. మాకు ఎల్లవెల్లా మీరు తోడుగా ఉండి మీ కృపలో వర్తిలప చేసి ఈ సహవాసాన్ని, ఈ యొక్క నీటిలో ఉన్నటువంటి ఈ సేవను మీరు ఆశీర్వదించి కాచి కాపాడి కృపలో వద్దులు చేయమని మీకు మా ప్రభువుని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించిన అబ్రహాం లింకన్ గారికి, ప్రొఫెసర్ గారికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. పులికూరి ఇమానియల్ పాస్టర్ గారు ఉన్నారు. మార్కాపురం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి పులుకూరు ఇమానియల్ గారు పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? ఇమానియల్ పాస్టర్ గారు అయ్యగారు ఆశీర్వాదం విడుదల చేయండి అయ్యా. అలాగే వీటిలో ఉన్న దైవజనులందరికీ ప్రభునామ వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఈ ప్రభు దినములో, ఆరాధన దినములో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. తన దినపు ప్రభువును ఆరాధించే దినపు ఆశీర్వాదములు నిండుగా మెండుగా సంఘములన్నిటికీ ఆత్మపూర్ణుడైన దేవుడు కలిగించునుగాక. మంచిది. ఇస్తున్నాము. హిందీ సభ ప్రారంభించుకుందాము. విశ్వనాథ్ प्रसाद जी हमारे बीच में उपस्थित है ओपनिंग प्रार्थना करने के लिए. पास्टर जी आपका स्वागत है. धन्यवाद.